Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ఉధృతంగా ప్రధాన పార్టీల ప్రచారం, ర్యాలీలు, సభలు, సమావేశాల్లో నేతలు. విపణిలోకి మారుతి స్విఫ్ట్ కార్ లాంచ్ చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం. రేపటి సాయంత్రం నుండి నిశ్శబ్దం, ప్రలోభాలపై ఎన్నికల అధికారుల నిఘా. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు ఆ పార్టీ నేతలు. ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. గతంలో ఆయన ఎంపీగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వారిని గెలిపిస్తే చేపట్టే అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం చేశారు నాయకులు. కాగా వినోద్ కుమార్ కు బీఆర్టీయూ జిల్లా కమిటీ, ఎన్ఆర్ఐ సెల్ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కరీంనగర్ రేకుర్తి 19వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయారని, ఈ పార్లమెంట్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలకన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ముందుకు పోతుంటే ఎక్కడ చూడు నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, త్రాగునీళ్ళు లేవు, రైతు బంధు లేదు, కేసీఆర్ కిట్టు లేదు, 4000 పెన్షన్ లేదు, విద్యార్థులకు ఇస్తామన్నది లేదు, ఎలాంటి ఏది కూడా లేకుండా హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్. అయ్యో మేము ఎందుకు వేసినాం కాంగ్రెస్కు, తప్పు వేసినాం, చేయి గుర్తుకేసి అదే మేధావి వినోద్ అనేసి గెలిపించుకుందాం. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతు ప్రకటించింది బీఆర్టీయూ జిల్లా కమిటీ. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి. ప్రశ్నించే గొంతుగా నిలిచే వినోద్ కుమార్ కు మద్దతు ఇవ్వాలని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటు అధ్యక్షులు మధ్యల రాజేందర్, మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంతగిరి సంపత్, బీఆర్టీయూ కార్యదర్శి బండారి సంపత్ పాల్గొన్నారు. 9వ తారీఖు నాడు ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. మరి ఆ ఎలక్షన్లలో ఈ బీఆర్టీయూ సంఘం పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసే విధంగా మరి ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ ఏకతాటిపై వచ్చి ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఇలా అనేక కార్మిక చట్టాలను సర్వనాశనం చేసి కార్మికులను కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మేసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకు నిరసనగా మరి వారికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ వ్యవస్థాపకులు కుర్మాచలం అనిల్. కరీంనగర్ 37వ డివిజన్ మీసేవ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలో ఎంపీగా బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. అన్ని వర్గాలకు మేలు చేసే మేధావి వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ రాజ్ కుమార్, ప్రశాంత్, వినయ్, బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వినోద్ కుమార్ గారిని మనము పోగొట్టుకోవద్దు, మళ్ళీ బాధపడద్దు. 5 సంవత్సరాలు అంటే తక్కువ టైం కాదు. మనం మళ్ళీ కరీంనగర్ ఎంతో వెనుకకు పోతుంది కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రంలో కూడా ఇప్పుడు మన ప్రభుత్వం లేదు కాబట్టి నిలబడి అడిగి గట్టిగా కొట్లాడే ఒక నాయకుడు కావాలి. వినోద్ కుమార్ గారు ఆ సత్తా ఉంది, వినోద్ కుమార్ గారికి ఆ నాలెడ్జ్ ఉంది, అతను ఒక మేధావి. తప్పకుండా అటువంటి నాయకుడిని పార్లమెంటుకు పంపిస్తే మనందరికీ కూడా గర్వకారణం, మనందరికీ కూడా ఎంతో గౌరవం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతు పెరుగుతోంది. పలు సంఘాల ప్రతినిధులు ఆయనకు మద్దతు తెలిపారు. తాజాగా మున్నూరు కాపు సంఘం యువత బీజేపీకి మద్దతు తెలిపింది. పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ ని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్. కాగా నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ ఖండించారు. బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ.
ఎంపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటుకు 12,000 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చిన ఘనత సంజయ్దని, తీగలగుట్టపల్లి ఆర్ఓబీకి కూడా కేంద్ర నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలియదని, అలాంటి వ్యక్తికి ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు. కింది నుంచి పైదానిక ఏం చేసిరో తెలియదని అభ్యర్థులు కరువైతే ఓ అభ్యర్థిని అరువు తెచ్చుకున్నారు. ఆయన ప్రజలలో ఎవరు తెలియదు. ఆయన ఎలక్షన్ టు ఎలక్షన్కి వస్తాడు. ఐపీఎల్ 20 మ్యాచ్ అనుకుంటున్నాడు. ఎలక్షన్ అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ రావడం, కంటెస్ట్ చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. బండి సంజయ్ గారిని మీద మాట్లాడడానికి అసలు ఏమాత్రం అర్హత లేదు. ఈరోజు రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీల యొక్క డిపాజిట్ను గల్లంత చేసి బండి సంజయ్ గారిని అత్యధిక మెజార్టీతో వాళ్ళ ఓట్లేసి గెలిపించడానికి అందరూ కూడా ఈసారి ముందున్నారని చెప్పి కరీంనగర్ 36వ డివిజన్ మంకమ్మ తోటలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ బండి సంజయ్కి మద్దతుగా ప్రచారం చేశారు గడప నాగరాజు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, గడప నాగరాజు, శ్యామ్ సుందర్, సిలివేరి ప్రశాంత్, సురేష్ పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణం 36 డివిజన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన బండి సంజయ్ గారికి గెలుపు కొరకు గడప గడప తిరుక్కుంటూ దేశానికి మోడీ ఎంత అవసరమో కరీంనగర్కి బండి సంజయ్ అంత అవసరం. అందరూ ప్రజల్లో విశిష్టంగా ఉంది. భారీ మెజార్టీతో గెలుస్తాడని అందరూ బండి సంజయ్ మన కరీంనగర్ పట్టణానికి చాలా అవసరం. భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతు ప్రకటించారు మున్నూరు కాపు యువత ప్రతినిధులు. కరీంనగర్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ మీడియాతో మాట్లాడారు. బీసీలందరూ బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగురాల రాజేష్, రాష్ట్ర కార్యదర్శి ఇమ్మడిశెట్టి మోహన్ పాల్గొన్నారు. ఈరోజు మళ్ళీ రెండోసారి పార్లమెంట్కి పంపడానికి ఇక్కడ కంకణం కట్టుకొని మున్నూరు కాపు కుల బాంధవులు ఉన్నారు. తప్పకుండా వారి గెలుపు కోసం ఈరోజు కోయేడు మండలం అలాగే చిగురుమామిడి మండలంలో పర్యటిస్తే ఆ రెండు మండలాల్లో 95% మంది మున్నూరు కాపులు ఒకటే మాట చెప్తున్నారు. ఈసారి రెండోసారి మున్నూరు కాపు బిడ్డను పార్లమెంట్ పంపడానికి మేము కంకణబద్ధులై ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మేము గెలిపిస్తామని చెప్పి కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నాయకులు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. పలు సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పేలా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా గన్నేరువరం మండలంలో ప్రచారం చేపట్టారు. రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజీ నుండి గన్నేరువరం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని, రుణమాఫీ త్వరలో జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, ఎస్సీసీల అధ్యక్షుడు మాతంగి అనిల్ నాయకులు పాల్గొన్నారు. బ్రతుకులేమైనాయి, పేద ప్రజలకు బ్రతుకులేమైనాయి. ఇక్కడికి వస్తాడేమో ఇక నాకు తెలియదు, కానీ వచ్చిండో తెలియదు, కానీ ఈ సిగ్గులేని విధవ రోడ్డు వేస్తా అన్నాడు. ఇక్కడ నుండి కాజీపూర్ వరకు ఆ డ్యామ్ లోపల చొక్కారావుపల్లె నుంచి అక్కడికి బ్రిడ్జ్ వేయిస్తా అన్నాడు. నేను వేయిస్తా అని 5 సంవత్సరాలు అయింది, సొయ్యలేదు. ఇక మళ్ళీ దాని గురించి మాట లేదు, ముచ్చడం లేదు. అటువంటి ఓటేస్తామమ్మా ఎంత లేదు చెప్పారు. కాబట్టి ఈ రోజు వచ్చినా కూడా చెప్పులతో స్వాగతం పలకండి. మన ఊరికి ఉపకారం చేయనండి, మనకు అవకాశాలు కల్పించనండి, మనకు వసతులు కల్పించనండి మనం ఎంత మాత్రం కూడా ఉపేక్షించేది లేదు. వాడు ఎంత గొప్పోడైనా మన ఊరు మన అభిమానం. మన ఊరికి చేయడానికి మనం ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఓటేస్తామమ్మా ఎంత లేదు చెప్పారు. కాబట్టి ఈ రోజు వచ్చినా కూడా చెప్పులతో స్వాగతం పలకండి. మన ఊరికి ఉపకారం చేయనండి, మనకు అవకాశాలు కల్పించనండి, మనకు వసతులు కల్పించనండి మనం ఎంత మాత్రం కూడా ఉపేక్షించేది లేదు. వాడు ఎంత గొప్పోడైనా మన ఊరు మన అభిమానం. మన ఊరికి చేయడానికి మనం ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీ అందరికి తెలుసు, ఆనాడు బ్రిడ్జ్ చేయిస్తా అని, హిందూ మతం అని ఏదో రకరకాలుగా చెప్పి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు. అనంతరం మక్తపల్లి, మన్నెంపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారి రమేష్, మాజీ ఎంపీటీసీ పెరుక రవి, ఆశీష్ పాషా, గ్రామశాఖ అధ్యక్షుడు గుంటి మల్లేశం పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా పోలంపల్లి, ఇంద్రానగర్, మన్నెంపల్లి వారి బిడ్డల రచన, కావ్య మరియు జగపతిరావు సార్ గారి కూతురు ద్వారా అందరం కలిసి ఊరూరు తిరగడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఉచిత బస్సు కానీ, సిలిండర్ పథకం కానీ, ఇంకా ముఖ్యంగా రేపు ఇయ్యబోయే 2500 కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ మహిళలు, పురుషులు అందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, రాజేంద్రరావు గారిని గెలిపిస్తాం. ఎందుకంటే జగపతిరావు గారు తిమ్మాపూర్ మండలం చేసిన సేవలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. గుళ్ళ విషయంలో కానీ, బళ్ళ విషయంలో కానీ, కరెంటు పోల్ల విషయంలో కానీ జగపతిరావు చేసిన పనుల మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా పనిచేసిండు సార్ అందరికీ పేరు పేరున. కాబట్టి మేము జగపతిరావు సార్ కొడుకు రాజేంద్రరావు గారిని గెలిపిస్తామని మంచి రెస్పాన్స్ ఉన్నది ఊళ్ళల్లో. దానికి అందరూ కార్యకర్తలు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనవి చేస్తున్నాను. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలకు మద్దతు తెలిపారు వైశ్య సంఘం ప్రతినిధులు. కరీంనగర్ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధి గౌరిశెట్టి మునీందర్, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలగందుల మునీందర్ తదితరులు వెలిచాలకు మద్దతు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలకు మద్దతు తెలిపారు. చాలా క్లోజ్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మా నాయకులు నాకు చొక్కరావు గారు, చొక్కరావు గారు నువ్వైనా కూడా చొక్కరావుతో పాటు తిరుపతిరావు గారు కూడా కలిసి పనిచేసేటువంటి ఒక భాగ్యం నాకు జరిగింది. నేనంటే చాలా తిరుపతిరావు లైక్ చేస్తూ ఉంది. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పర్యటన కరీంనగర్ పట్టణానికి వచ్చినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి కార్యక్రమం మన వైశ్య భవన్లో పెట్టి అది నా అధ్యక్షతనే అప్పుడు జిల్లా నా అధ్యక్షతనే జరిపించడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యే ఉండి కూడా నన్నే విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పక్కన నుండి నా అధ్యక్షత మరి తెచ్చుకోవడం జరిగింది. అది మొన్ననే నా ఫోటోస్ అన్ని తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ కూడా చెప్పాను. అది ఈరోజు పోయిన సంవత్సరం ఆయన చనిపోవడం జరిగింది. మేమంతా పెద్ద ఆసుపత్రికి హైదరాబాద్కి వెళ్దాము అని చెప్పినాం. లేదు, నా చివరి శ్వాస కరీంనగర్లోనే విడిస్తాను, నేను రాను అని చెప్పినారు. ఇక్కడే అపోలో హాస్పిటల్లో చివరి శ్వాస విడవడం జరిగింది. ఒక రోజు ముందు మాట సరిగా పెరుగుతలేదు నోట్లకెళ్ళి, కానీ నన్ను పిలిచి రాజు నాకు ఒక ఒట్టు పెట్టు నువ్వు అని అడిగినాడు. ఏంటిందన్నా అంటే, నువ్వు కరీంనగర్లోనే ఉంటా, ఇప్పటి నుండి ఇంకా వచ్చే జీవితకాలం మొత్తం నువ్వు కరీంనగర్లోనే ఉంటా అని ఒట్టు పెట్టు అని అన్నాడు. సరే అని ఒట్టు పెట్టినా. కరీంనగర్ మొత్తం మన ఫ్యామిలీ బిడ్డ, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ అనుకోకు. కరీంనగర్ ప్రజలు మనతో అత్యంత ప్రేమ అనురాగాలు పంచుకుంటారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై శ్రీకాళహస్తిలో జరిగిన దాడిని ఖండించారు బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు. కరీంనగర్ బైపాస్ రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద మూతికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉందని, కొందరు టీడీపీ గుండాలు తమ నేత ఆర్ కృష్ణయ్యపైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసిపెద్ది శ్రీధర్రాజు, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్, జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నాంబ, కన్వీనర్ రవీంద్రాచారి, నగర అధ్యక్షులు నితిన్ పాల్గొన్నారు. ఇయ్యాల తెలుగుదేశం మూకా నాయకులారా ఖబర్దార్, కాళహస్తిలో ఆయన రోడ్ షోలో పాల్గొంటే తెలుగుదేశం నాయకులు రాళ్ల
తో కొట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు కరీంనగర్ జిల్లా పక్షాన, యువజన పక్షాన, మహిళా పక్షాన ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తెలుగుదేశం నాయకులారా ఖబర్దార్, ప్రశ్నించే గొంతును కొట్లాడతారు, ప్రశ్నించే గొంతును కొడతారా? మీరు ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం. మీరు ఓట్లు అడుగుతున్నారు, మేము ఓట్లు అడుగుతున్నాము. మీ గెలుపు మీది, మా గెలుపు మాది. మా నాయకుడిని ఎందుకు కొట్టారని చెప్పి మేము ఇలా డిమాండ్ చేసుకుంటూ, ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో, ఎవరైతే బీసీలకు పక్షాన నిలబడతారో వారికి మద్దతు ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఈరోజు ఆ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం వల్ల దానికి ఆర్ కృష్ణయ్య గారికి ఒక గౌరవప్రదమైన రాజ్యసభ సభ్యుడు, తర్వాత మంచి స్థానం కల్పించడం, అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి అనేక రకాల సంక్షేమ పథకాలు ఇవ్వడంతో అక్కడ కృష్ణయ్య గారు ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక బీసీలందరూ ఏకమై ఆర్ కృష్ణయ్య గారి ఒక విపణిలోకి కొత్త కారును విడుదల చేసింది మారుతి సంస్థ. కరీంనగర్ ఎరీనా షోరూంలో ద ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ను ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. 40 ఏళ్లుగా మారుతి సంస్థ విడుదల చేస్తున్న వాహనాలు, ప్రయాణికులకు అందిస్తున్న సేవలను ఆయన గుర్తు చేశారు. కొత్తగా విడుదల చేసిన స్విఫ్ట్ కార్ కూడా వినియోగదారుల మన్ననలు అందుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. కరీంనగర్ ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మారుతి ఎరీనా షోరూంలో నూతన మార్పులతో వచ్చిన 4వ జనరేషన్ ద ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ను ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఆదర్శ ఎండీ బూరుగు సత్యనారాయణ గౌడ్తో కలిసి మొదటి కొనుగోలుదారుడైన శేఖర్కు కీ అందజేశారాయన. 40 ఏళ్ల క్రితం మాజీ ప్రధాని ఇందిరా తనయుడు సంజీవ్ గాంధీ స్థాపించిన మారుతి సంస్థ అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో 15వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. స్వదేశీ ఉత్పత్తులతో వినియోగదారుల మన్ననలు అందుకుంటుందని తెలిపారు. ఆదర్శ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బూరుగు సత్యనారాయణ గౌడ్ స్విఫ్ట్ గురించి వివరించారు. కొత్తగా ఇంజన్ Z12E ఎక్కువ మైలేజీతో ఈ కారు వచ్చిందని చెప్పారు. దీని మైలేజ్ మాన్యువల్లో 24.80 kpml ఉంటుందన్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఫీచర్, కొత్త 9 ఇంచుల టచ్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, LED ఫోగ్ ల్యాంప్స్, రేర్ AC వెంట్స్ ఇతర ఫీచర్స్ ఉంటాయని తెలిపారు. భారతదేశంలో అంబాసిడర్ కార్ లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు తప్ప లేనటువంటి నాడు మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ పేరు మీద సంస్థను ఏర్పరిచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా, అంటే ఈరోజు భారతదేశంలో ఆదర్శ మోటార్ అనే సంస్థ దేశంలో కార్లు అమ్మేటువంటి అంశంలో దేశవ్యాప్తంగా 2వ 3వ స్థానంలో 15వ స్థానంలో ఉండగలిగింది. అంటే గ్రామీణ ప్రాంతాలకు ఈ కారు యొక్క ప్రాధాన్యత, ఆవశ్యకత ఏ విధంగా పెరిగిందో, మారుతి ఉత్పత్తి దాని యొక్క ప్రజల అందుబాటు అందరికీ అన్ని రకాలుగా హై ఎండ్ కావచ్చు, నార్మల్ కావచ్చు, లో గ్రేడ్ కావచ్చు, అనేక రకాలుగా మోడల్స్ తోటి మార్కెట్లో దాదాపు సగం శాతాన్ని ఆక్రమించుకున్నటువంటి మారుతి సంస్థకు సంబంధించి ఈరోజు మరొక స్విఫ్ట్ కొత్త మోడల్ను లాంచ్ చేసుకున్న సందర్భంగా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. మాజీ సీఎం కేసీఆర్ సభతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోకు మంచి స్పందన వచ్చింది. కాంగ్రెస్ బీజేపీలపై ఆరోపణలు చేసిన కేసీఆర్ తమ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను గుర్తు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటులో మైనార్టీ ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. కరీంనగర్ తెలంగాణ చౌక్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని కలిగించింది. తన వద్ద ఉన్న సర్వేల నివేదిక ఆధారంగా 8% ఆధిక్యతతో ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఉన్నారని చెప్పడంతో కార్యకర్తల హర్షధ్వానాలు హోరెత్తించాయి. ఇక్కడి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శిస్తూ ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని సూచించారు కేసీఆర్. బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిండా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా, ఇంగ్లీషా, తెలుగుగా మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా, ఇంగ్లీషా, తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? అద్భుతమైన న్యాయవాది, ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి, ఉద్యమాల బిడ్డగా పుట్టి, బ్రహ్మాండంగా తెలంగాణ కోసం 2001 నుంచి SRR కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా, బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆశామాషి వ్యవహారం కాదు. రాష్ట్రం మనది, భవిష్యత్తు మనది. మనం గుడ్డిగా ఆశామాషిగా ఓటేస్తే లేని దెబ్బతింటాం. ఇప్పటికే నష్టపోయినాం, ఇప్పటికే దెబ్బతిన్నాం.
ఇంకా కూడా ముందుకు దెబ్బ తినవద్దు అని నేను కోరుతా ఉన్నా. కరీంనగర్ ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ ఇక్కడి నుండి ప్రారంభించిన తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని వివరించారు కేసీఆర్. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి నినాదం ఇచ్చానని, జెండాను ఆకాశమంతా ఎగిరే విధంగా కరీంనగర్ ప్రజలు దీవెనలు అందించారన్నారు. చైతన్యం ఉన్న గడ్డ అని ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు కేసీఆర్. తాను రాజీనామా చేసినప్పుడు అక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని గుర్తు చేశారు. అందుకనే కరీంనగర్ పాత్రను మర్చిపోనన్నారు. ఎగువ మానేరు నుంచి దిగువ మానేరు వరకు గోదావరి అమృత ధారలతో ఉమ్మడి కరీంనగర్ జల కళతో కనిపించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే ఈ గడ్డ మామూలు గడ్డ కాదు. నేను తెలంగాణ గులాబీ జెండా లేపినాడు, ఇదే గడ్డ మీద ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చిన నేను. కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం, ఆ జెండా ఆకాశమంతా ఎత్తుకు ఎగిరి కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మీకు తెలుసు. ఇది చాలా చైతన్యమున్న గడ్డ. ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను అవమానించి నువ్వే మాతో గెలిచినవంటే నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపెట్టాలని రిజైన్ చేస్తే, ఉప ఎన్నిక వచ్చి నేను పోటీ చేస్తే 2.5 లక్షల మెజార్టీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. 10 ఏళ్ల కిందట మోదీ ప్రధాని అయ్యారని 150 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు. 14 మంది పీఎంలు కలిసి 51 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటే ఒక్క మోదీయే 105 లక్షల కోట్ల అప్పు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు రుణాలు మాఫీ చేశారని, రైతులను మాత్రం రాచి రంపాన పెట్టారని ఆరోపించారు. విద్యా చట్టం ప్రకారం ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాలలు ఇవ్వాల్సి ఉందని, కానీ తెలంగాణకు ఇవ్వలేదని, దీనికోసం 150 ఉత్తరాలు రాసినా స్పందన లేదన్నారు. మెడికల్ కాలేజీలు మంజూరు చేయలేదని, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. గత లోక్సభ ఎన్నికల్లో 4 బీజేపీ ఎంపీలు గెలిచి 4 రూపాయల పని చేయలేదని, కరీంనగర్కు సంజయ్ వల్ల ఏవైనా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసినాడు. అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది, ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి. అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఏ ఒక్క వర్గానికి, ఒక దళితులకో, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో, రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు. ఎవరికైనా జరిగిందా? ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మందిని పొట్టన పెట్టుకున్నాడు మోడీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని, 4-5 నెలల్లోనే ఇంత ఆగం ఎందుకైందని బాధగా ఉందన్నారు కేసీఆర్. రేవంత్ రెడ్డి 5 ఎకరాలు పైబడిన వారికి రైతు బంధు ఇవ్వరట అని, దున్నిన వారికి ఇస్తారట అని వారిని ఎలా గుర్తిస్తారన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలపై పలు ఆరోపణలు చేసిన కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను ఆదరించారని విజ్ఞప్తి చేశారు. ఒక్క మాట, చైతన్యవంతమైన గడ్డ కాబట్టి నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. దేశంలో ఒక చట్టం ఉంది, విద్యా చట్టం. ఎన్ని జిల్లాలు ఉంటే ఇండియాలో ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇది చట్టం. చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ నేను 150 ఉత్తరాలు రాసిన. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది, దయచేసి విజ్ఞతతోని ఆలోచించి మంచి వాళ్ళకు ఓటేస్తే మంచి జరుగుతుంది, మంచి పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది. మీరు వినోద్ కుమార్ గారు ఒక ఉద్యమ కార్యకర్త కాబట్టి ఆయన గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. ప్రలోభాలకు గురి కాకుండా నీతివంతుడైన అభ్యర్థికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లను కోరారు జనసత్తా వ్యవస్థాపకులు ముదుగంటి సుధాకర్ రెడ్డి. కరీంనగర్ భాగ్యనగర్లో ఓటరు చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటును నోటుకు అమ్ముకోరాదని, మద్యానికి లొంగిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జనసత్తా రాష్ట్ర అధ్యక్షునిగా ఓటర్లకు పిలుపు ఏంటంటే, సమర్థుడైన ఓటర్కు, సమర్థవంతుడైన అభ్యర్థికి ఓటేస్తే మన దేశ ప్రగతి బాగుంటుంది, దేశ ప్రగతికి సుగమవుతుంది. వచ్చే తరానికి, భావి తరానికి బంగారు బాట వేసే ఉత్తమ వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. దేశం
ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం నాయకులకు పరిపాటు అయింది. అలాంటి వ్యక్తులకు ఓటు వేయకండి, ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును స్వచ్ఛంగా వినియోగించుకోండి. దేశ భవితకు బంగారు బాట వేసే ప్రయోజకులను తయారు చేద్దాం. దేశ భవిష్యత్తును కాపాడదాం. దేశ సమగ్రతకు సమగ్రాభివృద్ధికి అనేక పరిపరి విధాల బహుళ విధాల ప్రయోజనాల కొరకు మనం పాటుపడాలని తెలియజేస్తూ ఈనాటి ఓటరు అవగాహన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ దామోదర్ రెడ్డి గారు మరియు సత్యనారాయణ గారు మరియు ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ముఖ్యానికి మద్యానికి నోటుకు ఓటును అమ్ముకోకుండా సరైన అభ్యర్థిని నిర్ణయించుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని ఈ కార్యక్రమము ఒక సందేశాన్ని అందజేస్తున్నది. థ్యాంక్ యూ. తెలంగాణలో రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం తారాస్థాయికి చేరుకోగా ఈ 2 రోజులు మరింత ఉధృతం చేయనున్నారు ప్రధాన పార్టీల నేతలు. శనివారం సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు పార్టీల నేతలు ఎలాంటి ప్రచారం నిర్వహించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది ఎన్నికల కమిషన్. డబ్బు, మద్యం లాంటివి పంపిణీ చేయకుండా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రేపు సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం పూర్తి కానుంది. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటులో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారం పూర్తి అయింది. కాంగ్రెస్ అభ్యర్థి విరిచాలకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంటలో సభను నిర్వహించగా, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా వేములవాడలో ప్రధాని నరేంద్ర మోడీ సభను నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేశారు. రేపు సాయంత్రం వరకు ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లోని నాయకులు, కార్యకర్తలను భాగస్వామ్యం చేశారు. భారీ ర్యాలీలు, ఇంటింటా ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆయా సంఘాల ప్రతినిధులను కలిసి మద్దతు కోరుతున్నారు. సార్వత్రిక సమరంలో ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. నగదు, మద్యం, మాదక ద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు పలు నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. ప్రచార పర్వం ముగిశాక పోలీసు బందోబస్తు మరింత పటిష్టంగా నిర్వహించనున్నారు. పోలింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలు సైతం 2 రోజుల పాటు బంద్ పాటించనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు మాజీ సీఎం కేసీఆర్. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన జన సమూహం మధ్య కాంగ్రెస్, బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు కేసీఆర్. బీజేపీ అవలంబిస్తున్న విధానాలు, రేవంత్ రెడ్డి పాలనపై పలు విమర్శలు చేశారు. సభా వేదికపై మాజీ మంత్రి కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆవేశం కాకుండా కరీంనగర్ నంబర్ 1 మెజారిటీ ఇచ్చి వినోద్ను గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా? బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా? ఆయన మాట్లాడేది ఏం భాష? హిందీయా, ఇంగ్లీషా, తెలుగా? అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు. పార్లమెంట్లో కొట్లాడినారు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి. మీ అందరు నేను కోరుతా ఉన్నా, నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన. మీరే అందరు కూడా నాకు సర్దిగట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి, గులాబీ జెండా గౌరవం కాపాడాలి. సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి. ఎందుకంటే రేపు తీసేస్తా అంటే కూడా అడ్డంబడి కొట్లాడేటోడు, యుద్ధం చేసేటోడు కావాలి. మీరు నాకు బలాన్ని ఇస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది. ఎంతకైనా యుద్ధం చేద్దాం. కాబట్టి దయచేసి
ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా, గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా, మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్లక బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17, 18, 19 తేదీలలో సెయింట్ మార్క్ చర్చ్ గ్రౌండ్లో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు నిర్వహించనున్నారు. ఈ రోజు కరీంనగర్ అధ్యక్ష మండల పీఠాధిపతులు రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ చేతుల మీదుగా పోస్టర్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ ఉజ్జీవ మహాసభల్లో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిషప్ రూబెన్ మార్క్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పాల్ కొమ్మాలు, జాన్ ప్రసాద్, మధు, మోహన్, సుందర్, డీకన్ పింట్, డీకన్ రోజీ, రేనాల్డ్ పాల్గొన్నారు. ఇది ఉజ్జీవ కూటాలు జరపడము, ఇది దేవునికి మహిమ మరియు అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరమును దీవెనకరంగాను మరియు వారి జీవితాలలో ఊహించనంత గొప్ప ధన్యమైన జీవితాలుగా మారుతున్న ఈ సభలు ఈ సంవత్సరము 17, 18, 19 మే నెలలో ఈ యొక్క చక్కని కూడికలు సెయింట్ మార్క్స్ చర్చ్ గ్రౌండ్లో జరపబడుతుండగా దీనికి ఆ జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి పేరు పంచిన జర్నీ క్రిస్టఫర్ గారు సువార్థికుడు వచ్చి చక్కని యేసయ్య మాటలు పలికి అనేక మంది జీవితాలను ఆశీర్వాదకరంగా చేయుటకు వారు రానున్నారు గనుక ఈ ఉద్యోగ కూటాలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి రాజయ్య టీ స్టాల్లో ఆగారు మాజీ సీఎం కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా బస్సులో వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యంలో వెంకట్రావుపల్లి టీ స్టాల్ వద్ద కాసేపు ఆగి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్తో కలిసి మిర్చి తిని టీ తాగారు. అనంతరం కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలతో ఫోటోలు దిగి ముచ్చటించారు. కాగా కొదురుపాక వద్ద కేసీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలకగా నిర్వాసితులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కొదురుపాక చెక్పోస్టు వద్ద కేసీఆర్ కాన్వాయ్ ని తనిఖీ చేశారు పోలీసులు. వేములవాడ రాజన్నను ఎస్బీఐ డీజీఎం వివేక్ చంద్ర జైపాల్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు డీజీఎం చంద్ర జైపాల్ను శేష వస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదం, మెమెంటోను అందజేశారు. వీరి వెంట వెంకటేష్, ఆర్ఎంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.